గోదావరికని గాంధీ నగర్లో ఆదివారం సాయంత్రం సిఐటియు నాయకులు బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మిక కాలనీలో కొనసాగిన ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక పరిస్థితులను పరిశీలించారు. సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు కార్మిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆర్ఓఆర్ ప్లాంట్ పనిచేయకపోతుండటంతో తీవ్ర మంచినీటి సమస్యను ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ కారణంగా వంపులో ఉన్న క్వార్టర్లలోకి మురుగునీరు చేరి తీవ్ర అవస్థలకు అనారోగ్యాలకు గురికావలసి వస్తుందని పాపోయారు. రోడ్లు లైటింగ్ వ్యవస్థ కూడా అధ్వానంగా మారినట్లు చెప్పుకొచ్చారు. కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తగు కృషి చేస్తామని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి చెప్పారు. సొంత ఖర్చులతోటి క్వార్టర్లు చెప్పుకున్నాడు అంటే సింగరేణి కార్మికులకు బయట చెప్పుకోవడానికి గొప్ప తప్ప సింగరేణి కార్మికులు చేసడానికి మనసు ఒప్పట్లేదు అంటున్న జనరల్ మేయర్ని చైర్మన్ గారికి కూడా నేను సూచించదలుచుకున్నాం. చైర్మన్ గారు మీకు చాలాసార్లు సూచించినాం. దయచేసి ఒక్కసారి యాజమాన్య కింది గోదావరి కన్నా సివిల్ డిపార్ట్మెంట్లకి జనరల్ మేయర్ గారికి సూచించండి. వారానికి ఒక్కసారి అయినా సరే ఒక్కొక్క కాలనీలో పర్యవేక్షణ చేసి కార్మికుల స్థితిగతులు చూడమని చెప్పండి. సగం జబ్బులు నివాస ప్రాంతాల్లోనే వస్తున్నాయి. చుట్టూ పందులు, దోమలు, కుక్కలు. డ్రైనేజ్ క్లీన్ చేసేది మోర్లన్నీ నిండిపోయి ఉన్నాయి. కానీ మేము చెప్పేది మాత్రం రోజు హాస్పిటల్కి డాక్టర్లు వచ్చేసి ఇలా బాయిల మీద చెప్తా ఉంటారు, మనం శుభ్రంగా ఉండాలి, ఆకులు తీసేసుకోవాలి, మోరీలు క్లీన్ చేసుకోవాలి, నీళ్ళు ఉండొద్దని. ఇవన్నీ ఎవరు చేయాలి? మోరీలు క్లీన్ చేసి కూడా కార్మికులు చేసుకోవాలా? అందుకని ఇవన్నీ పర్యవేక్షణ చేసి మీరు కార్మికులకు సంబంధించిన నివాస ప్రాంతాల సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేస్తారని చెప్పి మేము సిఐటికి అంటున్నాం. ఒకవేళ లేని పక్షంలో మీరు దున్నపోతు మీద వర్షం పడితే నీళ్ళు పడ్డట్టుగా పడుకున్నట్టే మీరు ఉంటుందంటే ఇంకా చూస్తూ ఊడుకోవడానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఇట్లాంటి నివాస ప్రాంతాలు ప్రతి ఆదివారం చూస్తున్నాం. ఏదో ఒకనాడు మొత్తం సివిల్ డిపార్ట్మెంట్ మీద పెద్ద మొత్తంలో కార్మిక కుటుంబాలతోటి మీ మీద నిరసన తెలియాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే మీరు వెంటనే కార్మికుల నివాస ప్రాంతాల్లో తిరిగి సమస్య పరిష్కరించడం కోసం చొరవ చూపుతారని చెప్పి మీకు నిర్ణయం చేస్తూ డిమాండ్ చేస్తాం. కుటుంబ కార్మికురాలు ఫ్యామిలీ మాది. ఇక్కడ వర్ష నీరుకి చాలా ఇబ్బంది ఉంది క్వార్టర్స్లో. దేనికి కానీ ఎవరు వచ్చి చూడడం లేదు, మాట్లాడడం లేదు. ఏదైనా కానీ డ్రైనేజీ సమస్య, వర్షం నీరు, ఇల్లు కొంచెం కిందికుండి వరద నీరుతోని బాగా ఇబ్బంది ఉంది. కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం వల్ల మేము అట్లనే అడ్జస్ట్ అయ్యి ఉండాల్సి ఇక కొంచెం మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మేము కూడా ఇట్లనే అడ్జస్ట్ అయ్యి ఉండి అన్ని రకాలుగా మేమే చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా చెప్పినా కూడా ఎవరు పట్టించుకోకుండా ఇట్లే ఉంటుంది. అలా బాగా ఇబ్బంది ఉంది. డ్రైనేజీ గురించి ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా మేము సొంతగా డబ్బులు ఇచ్చి చేయించుకున్నా కూడా ఎవరు ముందుకు రావడం లేదు. మళ్ళీ పక్కన క్వార్టర్స్ ఉండి మాకు కూడా వాటర్ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆరేపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, వేణుగోపాల్ రెడ్డి, జల్ల గజేందర్, జంగాపల్లి మహిళేష్, దాసరి సురేష్, జలగం సత్యనారాయణ, నంది నారాయణ, తిప్పారపరాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.